ప్రజలకి ఆకలి, ద్రవ్యోల్బణాలు పెరిగి, ధరలు పెరిగి, అనేక సమస్యలు ఉండి ప్రజలు ఏదైతే రోడ్ల మీదకి వస్తున్నారో, ఉద్యోగస్తులు వీళ్ళు వస్తున్నారో, దానికి వెనక అమెరికా కూడా చేయాల్సిన ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలోని వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలన్నీ కూడా ఆ రోజున ఇదే కమ్యూనీ ప్రభుత్వం అణిచివేతను కూడా వ్యతిరేకించి ఖండించారు. నిజమే. అయితే వాళ్ళ మీద ఆశ పెట్టుకుని వాళ్ళ అమెరికా ఈ కార్పెట్ బాంబింగ్ చేస్తే లొంగిపోతారు, మారిపోతారా? అట్లా మారరు. ఎందుకంటే నేను డిఎల్ కోసం, జీతభత్యాల కోసం ఉద్యోగులు పోరాడితే వాళ్ళ ఆ దేశం మీద బాంబింగ్ దాడి చేసేటప్పుడు ఎటు మారుతారు? ఓహో, మా కమ్యూనీ ప్రభుత్వం మాకు డిఎల్ ఎందుకు సమానంగా ఎక్కువ పెంచలేకపోయిందంటే ఇన్ని బాంబులు మా దగ్గర ఉన్నాయా? మాకే తెలియదే. మన సైన్యం ఇన్ని బాంబుల్ని వాళ్ళ అమెరికా మీద ఇంత గడగడలాడిచ్చే బాంబింగ్ చేస్తుందంటే, ఇన్ని మిసైల్స్ చేస్తుందంటే, ఇన్ని డ్రోన్స్ చేస్తుందంటే మన ఆయుధ సంపద నిధుల్ని ప్రధానంగా మన దేశ సార్వభౌమాధికార పరిరక్షణ కోసం మళ్లించిందనమాట నిధులు. అందుకనే మాకు సకాలంలో మేము కోరిన డిఏలు, మేము కోరిన జీతాలు రాలేదేమో అని అనుకుంటారు తప్ప ఈ రోజు అబ్బా మాకు నిన్న డిఏ పెరగని ప్రభుత్వ అధినేత చచ్చాడు, వాకొక్క సాగు చచ్చాడు, మా మీద బాంబులు పడితే పడ్డాయి, అమెరికా జిందాబాద్ అని ఎవరు అనరు. అక్కడ కేవలం కుట్రదారులు, కుయుక్తుదారులు, వాళ్ళని వెనకుండి రెచ్చగొట్టిన ఏజెంట్ తప్ప 100 మంది ప్రజలు ర్యాలీలోకి నిన్న వచ్చి ఉంటే అందులో ఒకడే ఏజెంట్ ఉంటాడు అమెరికాకి, సిఐఏ. మిగతా 99 మంది ప్రజలు కూడా వాళ్ళ దేశభక్తియుతమైన ఉద్యమంలోకే వస్తారు. సాహసిద్ధం ఎక్కడైనా మనం చూస్తూనే ఉన్నాం. కనుక దీంతో ఏదో అక్కడ రిజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వం మారుతుంది, మేము ఇట్లా బాంబింగ్ చేస్తే అని అంటే భ్రమ. అది అక్కడ ఇరాక్ అయినా మనకి ఆఫ్ఘనిస్తాన్ అయినా ఈ చరిత్ర అంతా కూడా మనకి తెలిసింది. ఇక్కడ కూడా అది అట్లా రిజిమ్ చేంజ్ జరగదు. అయినప్పుడు భూతల యుద్ధానికి దిగాల. భూతల యుద్ధానికి దిగితే ఎన్ని వేల మంది చనిపోయారు, ఎన్ని 10,000 మంది. అక్కడ 58,000 మంది చనిపోయారు వియత్నాంలో. ఇక్కడ 6,000 మందికి పైగా చనిపోయారు ఇరాక్ లో. పైగా 30,000 మంది క్షతగాత్రులయ్యారు, శాశ్వత వికలాంగులయ్యారు. వాళ్ళకి ఇప్పటికి కూడా పెన్షన్లు చెల్లించాలి. అంత ఆర్థిక భారాలు పెరిగే $38 ట్రిలియన్ అప్పుల పంపగా మారింది వాళ్ళ అమెరికా. ఆ యుద్ధాలు చేసే లాభాలే ఆయిల్ కంపెనీలకు వచ్చినాయి, కష్టాలు ఆర్థిక భారాలన్నీ దేశ ప్రజల బడ్జెట్లకు వచ్చాయి. అవి వాళ్ళక్కడ అంటే ఆయిల్ ఇరాకులో ఎత్తుకొచ్చిన ఆయిల్ కంపెనీలకు వచ్చాయి. కానీ ఇరాకులో ఖర్చు పెట్టే డబ్బంతా దేశ ప్రజలు. అందుకే దేశ ప్రజల్లో ఇంతమంది లింగారెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఆందోళన జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ ఇక్కడ ఆందోళన జరుగుతున్నాయి. కనుక ఒకవైపున అమెరికా ప్రభుత్వ వ్యతిరేక అమెరికా ప్రజలు వస్తారు రంగంలోకి, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు వస్తారు, ఇరాన్ ప్రజలు ఇరాన్ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తారు, ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తారు. ఇవాళ ఖమేనీ చనిపోతే ఖమేనీ అంతిమ యాత్ర మిలియన్ల ప్రజలతో జరిగింది. మొత్తం దేశం నలుమూలలో 16 లక్షల చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగిన గ్రామంతో సహా ఎందుకంత సంతాపాలు ప్రకటించారు అంటే దేశభక్తి. దేశం అక్కడ వచ్చేది. ఆ పరిస్థితి ఉంది కనుకనే అంతిమంగా ఇరాన్ ఓడిపోదు. ఇరాన్ దెబ్బతింటది, అనేక మంది కోల్పోతుంది. కానీ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉంది. అది మనకి గాజా కూడా నిరూపించింది. గాజా ఏం నిరూపించిందో చూసారు. కేవలం 23 లక్షల ప్రజలు ఉండి 73,000 మంది చనిపోయినా 2 లక్షల మంది గాయపడ్డా వాళ్ళు వంగలేదు కదా, చివరి వరకు ప్రతిఘటన నిలబడ్డారుగా. ఇవాళ హౌతీలు రంగంలోకి వచ్చారు. అదేవిధంగా హిజ్బుల్లా మొన్నటి యుద్ధంలో నస్రుల్లా హత్య చేసిన తర్వాత వాకీ టాకీలతోని వాళ్ళు కాస్త కొన్నాళ్ళు కాముకున్నారు. లెబనాన్లో ఉన్నది. లెబనాన్ ప్రభుత్వంలో హిజ్బుల్లా పార్టీకి ఎంపీలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావలసినంత మెజార్టీ రానందున హిజ్బుల్లా పార్టీ ఎంపీలను కలిపి మాత్రం ఇప్పుడు ఆ గవర్నమెంట్ అక్కడ పరిపాలిస్తుంది. ఆ గవర్నమెంట్ ఏమంటుందంటే హిజ్బుల్లా పార్టీని మీరు మా గవర్నమెంట్ లో భాగస్తులు ఉన్నారు కనుక మేము ఫ్రెండ్లీగా చెప్తున్నాం, మీరు అక్కడ బోర్డర్లో దక్షిణాదిలో ఉన్న ఇజ్రాయెల్ బోర్డర్లో మీరు యుద్ధం చేయకండి ఇజ్రాయెల్తోనే, వాళ్ళు బాంబులు మన బీరూట్ మీద వేస్తే మన ప్రభుత్వం పతనం అవుతుందని నచ్చ చెబుతూ వచ్చారు. ఇప్పుడు మమ్మల్ని ప్రభుత్వంలోంచి మీరు తీసేసినా పర్లే, మేము ఇవాళ ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తాం, ఖమేనీని హత్య చేశాక మేము ఇంకా ఆగమని చెప్పి వాళ్ళు రంగంలోకి వచ్చారు. చైనా మొన్నటి వరకు చైనా కేవలం ఖండన వరకే రష్యా చైనా పరిమితం అయ్యాయి. ఖండన ఒక భాగం, వాళ్ళకి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఆ దేశానికి ఇరాన్కు ఉందని చెప్పడం రెండో భాగం, వాళ్ళు ఏదైతే ఆత్మరక్షణ కోసం వాళ్ళ దేశ రక్షణ కోసం పోరాడుతున్నారో దాన్ని బలపరిచే హక్కు మాకుంది అని చెప్పడం మూడో అంచె. గేర్ 1, గేర్ 2, గేర్ 3. ఇప్పుడు సెకండ్కి వచ్చింది. నిన్న చైనా సెకండ్ కంటే వాళ్ళకి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది, వాళ్ళ ఆత్మరక్షణ హక్కుని మేము బలపరుస్తున్నాం మన దగ్గరికి వచ్చింది.
వాళ్ళకి అవసరమైన మెటీరియలిస్టిక్ హెల్ప్ కూడా చేస్తామనే దశకి ఓపెన్ గా ప్రకటించే దశకి రాలే. సరే, ఆంతరంగికంగా వాళ్ళ ఆయుధాలు అందించారా లేదా అనేది ఒక భాగం. ఏదైనా ఇవాళ ఇరాన్ నిలబడుతుంది, నిలదొక్కుంటుంది. గల్ఫ్ దేశాల్లో కూడా అరబ్ స్ట్రీట్ రేపు రివోల్ట్ గా మారిన అవకాశం లేదు, అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇవాళ అరబ్ దేశాలు మొత్తం దేశాల్లో కేవలం 2 దేశాల్లో మాత్రమే వలస కార్మికులతో సంబంధం లేకుండా ఉన్నాయి. ఒకటి యెమెన్, 2 ఈజిప్ట్. కేవలం టెక్నీషియన్స్, ఆయిల్ కంపెనీల్లో టెక్నీషియన్స్ లాంటి కొద్ది మంది ఇంజనీర్లు లాంటి వాళ్ళు తప్ప వలస కూలీల మీద ఆధారపడకుండా ఉన్న ఈ ఈ గల్ఫ్ మధ్యప్రాచ్య అరబ్ దేశాల్లో 2 ఒకటి ఈజిప్టు, మరియు రెండోది యెమెన్. కానీ సారీ, ఈజిప్టు ఆఫ్రికా ఖండంలో అరబ్ దేశం అయినా కూడా అది ఈ 2. కానీ సౌదీ అరేబియాకి వస్తే వలస కూలీలు గణనీయంగా ఉన్నారు, బట్ మెజార్టీ ప్రజలు సౌదీసే. కానీ మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, కువైట్ కానీ, ఖతార్ కానీ, యుఏఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, యెమెన్ కానీ, ఒమన్ కానీ, ఈ దేశాలన్నింటిలో మెజార్టీ ప్రజలు స్థానికులు కాదు, వలస కూలీలే. 90 లక్షల మంది భారతీయులు కూడా మొత్తం ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మన దేశం వాళ్ళే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కనుక అక్కడ రియల్ స్థానికులు మైనార్టీలో ఉన్న దేశాలు, వాళ్ళ ఆదాయాలంతా కూడా మనకి సింగపూర్ లాంటి దేశాలు ఎలా ఉన్నాయో అట్లా ఆధారపడ్డ రాజ్య వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు. అక్కడ వాళ్ళు ఈ అమెరికా సైనిక స్థావరాలకు అవకాశం ఇచ్చారు కనుక ఇవాళ ఆ సైనిక స్థావరాలు 27 సైనిక స్థావరాల మీద దాడి అమెరికా మొత్తం కకావికలం అవుతుంది. హోర్ముజ్ జలసంధిని బంద్ చేశారు, ఇంత ముందే చెప్పారు. ఇవాళ 700 ఓడలు అక్కడ షిప్ స్ట్రాండెడ్ ఆగిపోయి ఉన్నాయి. మొన్నటి రాత్రికి 250, అది నిన్నటికి వచ్చేవరకు 450 పెరిగాయి. ఇవాళ 500 దాటాయి, 700 వరకు చేరాయి. ఇవాళ 700 వరకు చేరాయి. అంటే ఇవన్నీ కూడా అక్కడ సింధు శాఖలో ఎండప్ అయ్యాయి. ఫుడ్, ఫ్యూయల్, ఇటు నుంచి ఫుడ్తో వెళ్తాయి ఆ ఓడలు, అటు నుంచి ఫ్యూయల్తో వస్తాయి. ఎక్స్చేంజ్ ఎఫ్ఎఫ్. వాళ్ళకి ఆహారం కావాలి, ఆహారాన్ని తీసుకొని ఆ ఓడలు వెళ్తాయి, వాళ్ళ దగ్గర నుంచి ఇంధనం తీసుకొని బయటకు వస్తాయి. ఇప్పుడు ఫుడ్ ఆగిపోతుంది వాళ్ళకి, అక్కడ ఉన్న దేశాలకి. అదేవిధంగా బయటికి ఫ్యూయల్ ఆగిపోతుంది. ఫుడ్ ఆగిపోతే అక్కడ ఉన్న వలస కూలీలకి, ఈ మిలియన్ల సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఆహార కొరత ఏర్పడుతుంది. అందులో భారతదేశ ప్రజలు కూడా అనుభవిస్తారు ఆ బాధ. అదేవిధంగా బయటికి ఫ్యూయల్ రాకపోతే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. 2 సమస్యలు ఏకకాలంలో రాబోతున్నాయి. భారత ప్రభుత్వం మా దగ్గర 25 రోజుల క్రూడ్ ఆయిల్ ఉంది అని చెబుతుంది. ఉంటే ఉండొచ్చు, కానీ యుద్ధం ఇంకా కొనసాగితే పరిస్థితి ఏంటి? మన దేశం మీద కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు దాదాపు $80 వచ్చింది బ్యారెల్, $60 ఉంది ఈ సంవత్సరం జనవరిలో. ఇప్పుడు హఠాత్తుగా ఈ మధ్యలోనే ఒక $10 పెరిగింది. రేపు యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏమిటి? అంతేకాకుండా ఏరు పొంగేటప్పుడు ఎలా అయితే ఏటు ఒడ్డున ఉన్న ఇళ్ళు కూలిపోతాయో, ఏరు నీరు తగ్గుతున్నప్పుడు, పొంగు తగ్గుతున్నప్పుడు కూడా ఇళ్ళు కూలిపోతాయి. కనుక యుద్ధం ముగిసిన తర్వాత కూడా దీని ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఈ ఆయిల్ సంక్షోభం యొక్క ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఆయిల్ ఇన్స్టాలేషన్స్, ఆయిల్ ఫెసిలిటీస్ ఈ మొత్తం కూడా కుప్పకూలిపోయినాయి, ధ్వంసమైనవి ఇరాన్ దాడులు. కనుక అవన్నీ పునర్నిర్మాణానికి కూడా చాలా కాలం పడుతుంది వాళ్ళకి. వాటి ప్రభావాలు కూడా తర్వాత ఉంటాయి. ఏరు తీత తర్వాత కూడా ఎట్లయితే ఇళ్ళు కూలిపోతాయో, గట్లు కూలిపోతాయో, అదే పరిస్థితి రేపు ఏర్పడుతుంది. ఇది ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అసలే ఆర్థిక మాంద్యం ఏ క్షణమైనా రావచ్చు అని చెప్పి 2008 కాదు, 1929 గ్రేట్ డిప్రెషన్, మహామాంద్యం మళ్ళీ తిరిగి రాబోతుందని ఒక జ్యోతిష్కాలు ఉన్న కాలంలో, ఈ యుద్ధ కాలంలోనే ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా? అది చైనా, రష్యా మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు యాక్టివ్ పార్ట్ తీసుకునే దాని మీద ఉంటాయి. లేదా ఇది దీర్ఘకాలిక యుద్ధంగా, ప్రాంతీయ యుద్ధం బట్ దీర్ఘకాలిక యుద్ధంగా మారుద్దా? అది అమెరికా వైఖరిని బట్టి ఉంటుంది. లేదా ఈలోపు ట్రంప్ అభిశంసన తీర్మానాలు అమెరికా పార్లమెంట్ లో వస్తాయా, ఇజ్రాయెల్లో నెతన్యాహు వస్తాయా? ఏమి మనం చెప్పలేం. ఏదేమైనా ఇవాళ ప్రపంచం అంతా ఒక విపత్కర పరిస్థితిలో ఉంది. అందుకని మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని ఒక యుద్ధ రథచక్రాలకి ఏలాడగట్టి, మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రభుత్వంతో సంబంధం లేకుండా లండన్లో ఉండి ప్రభుత్వం మేము భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామ్య దేశంగా మారుస్తాం అన్నప్పుడు 1937 ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేశాయి.
ఈవెన్ కాంగ్రెస్, గాంధీ లాంటి వాళ్ళు సైతం మమ్మల్ని అడగకుండా, ఇక్కడున్న మా శాసనసభలతో సంబంధం లేకుండా మీరు అక్కడ కూర్చొని యుద్ధాల్లో మా దేశాన్ని భాగస్వామ్యం చేసే హక్కు మీకు ఎవడిచ్చాడని చెప్పి వాళ్ళు బయటకు వస్తే, ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వంలో, బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఇండియా ఉన్నప్పుడు పార్లమెంట్లో, లండన్ పార్లమెంట్లో కూర్చొని ఇండియాని ఎట్లయితే మద్దతుగా ప్రకటింపజేశారో, ఇవాళ సోకాల్డ్ భారత సెక్యులర్ రాజ్యాంగానికి ప్రభుత్వ అధినేతగా ఉన్న మోడీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం భారతదేశాన్ని ఇవాళ యుద్ధరథ చక్రాలకి కట్టివేసే పరిస్థితి ఏర్పడ్డ ఈ కాలంలో మన దేశభక్తి యొక్క చైతన్యం, ప్రజాస్వామిక చైతన్యం, లౌకిక చైతన్యం, సామ్యవాద చైతన్యం, సమాఖ్యవాద చైతన్యం, వీటన్నింటితోనే దీనికి వ్యతిరేకంగా నిలబడి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలు, అదేవిధంగా భావజాల ప్రచారాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.